బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని కనకదుర్గమ్మ ఆలయంలో టీడీపీ నేత, ఆలయ గౌరవ అధ్యక్షులు పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు, కౌన్సిలర్ లక్ష్మీకాంతమ్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదినం సందర్భంగా కనకదుర్గమ్మ ఆలయంలో అర్చన, కుంకుమార్చన, అభిషేకం, ప్రత్యేక పూజలు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో మరియు నియోజకవర్గంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు. త్వరలోనే ముంబై జాతీయ రహదారికి సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయనున్నారని చెప్పారు. రైతులకు సకాలంలో నీళ్లు అందించే విధంగా కృషి చేశారన్నారు. జిల్లా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఉచితంగా మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్, కంటి పరీక్షలు వంటి కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు. సేవా కార్యక్రమాలు చేపట్టి వేమిరెడ్డి దంపతులు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చెంగల్నాయుడు, కనిగిరి రిజర్వాయర్ నీటి సంఘం అధ్యక్షుడు హరికృష్ణ, బీజేపీ రూరల్ మండల అధ్యక్షులు మనోహర్, బీజేపీ నేత గంజం పెంచల ప్రసాద్, టీడీపీ నేత సందాని, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మండలం దుర్గానగర్ నందు వెలసి ఉన్నటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం నందు మేము అందరం కూడా ఇక్కడికి విచ్చేసి గౌరవనీయులు పెద్దలు నెల్లూరు జిల్లా ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినం సందర్భముగా దుర్గామాత సమక్షంలో మేము ఆయన పేరు మీద అర్చన, కుంకుమార్చన, అభిషేకం, పూజలు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కనిగిరి రిజర్వాయరు నీటి సంఘం అధ్యక్షులు బత్తల హరికృష్ణ, అలాగే వ్యవస్థాపక అధ్యక్షులు చెంగల్రాయుడు గారు, 13వ వార్డు కౌన్సిలర్ లక్ష్మీకాంతమ్మ గారు, గెంజం పెంచిల ప్రసాద్ బాబు, అలాగే కోశాధికారి రవిబాబు, నళిని, కార్యదర్శులు వెంకటరమణయ్య, ప్రసాదు, మల్లికార్జున, శ్రీహరి, రమాదేవి, సందాని, నాగమాంపురం గ్రామ కమిటీ అధ్యక్షులు ఒంటేరి గిరిప్రసాదు, ఇంకా ముఖ్య అతిథులుగా జయమ్మ, రత్తమ్మ, కనకదుర్గ అమ్మవారి భక్తులు అందరూ కూడా ఈరోజు దేవస్థానానికి విచ్చేసి ఎంపీ గారి పేరు మీద పూజలు చేయించడం జరిగింది. మన గౌరవ ఎంపీ గారు జిల్లాలో కానీ మన నియోజకవర్గంలో కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఉన్నారు. ముఖ్యంగా మనం 2 కార్లు రైతులు పంట పండిస్తున్నారంటే కాలువలు మనకి నీటి కొరత లేకుండా వాళ్ళ పొక్లైన్లతో కాలువలు నీట్గా చేయించడం, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వైద్యం కానీ, విద్య కానీ, ఐ క్లినిక్ కానీ, క్యాన్సర్ క్లినిక్ కానీ, వైద్యం కానీ, స్కూల్ పిల్లలకి చదువులు కానీ, అలాగే బాంబే హైవే ఎన్నో కోట్లతో త్వరలో చేపట్టుకున్న అభివృద్ధి పనులు కానీ, ఇలా చెప్పుకుంటా పోతే జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారు కానీ, ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఈ 2 సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, మంచి పనులు ప్రజలకు ఉపయోగపడే చేయడం జరిగింది. అందువల్ల వాళ్ళు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో కలకాలం ప్రజలకు ఉపయోగపడేటట్టు మంచి ఉన్నత పదవుల్లో ఉండాలని కోరుకుంటున్నాం. ఈ మధ్యకాలంలోనే గౌరవ శాసనసభ్యురాలికి చంద్రబాబు నాయుడు గారు పోలిట్ బ్యూరో సభ్యురాలుగా పదవి ఇవ్వడం కూడా జరిగింది. త్వరలోనే గౌరవ శాసనసభ్యురాలికి మంత్రి పదవి కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు కానీ, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కానీ, బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు కానీ
వీళ్ళందరి సమక్షంలో మేడం గారికి మంత్రి పదవి రావాలని మేము కోరుకుంటూ, అలాగే ఆ దంపతులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని శ్రీ కనకదుర్గమ్మ వారి ఆశీర్వాదంతో బాగుండాలని మేమందరం కూడా ఈరోజు ఈ పూజా కార్యక్రమాలు స్వీట్లు పంచుకొని చేయించడం జరిగింది. వారికి మా గుడి తరపున, మా ట్రస్ట్ బోర్డు సభ్యులు అందరి తరపున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి దీవెనలు కూడా వాళ్ళకు ఉండాలని మేము కోరుకుంటున్నాము. ప్రతి క్షణం ప్రజల కోసం, ప్రతి అడుగు నెల్లూరు జిల్లా సర్వతోముఖాభివృద్ధి కోసం అనుక్షణం శ్రమిస్తున్నటువంటి పేదల పక్షపాతి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంటు సభ్యులు, వారి జన్మదినాన్ని పురస్కరించుకొని బుచ్చిరెడ్డిపాలెం దుర్గానగర్ నందు వెలిసి ఉన్నటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం నందు దేవస్థాన గౌరవ అధ్యక్షులు శ్రీ పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్య నాయుడు గారు, వారి ధర్మపత్ని 13వ వార్డు కౌన్సిలర్ లక్ష్మీకాంతమ్మ గారి ఆధ్వర్యంలో, మరియు దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్తల మండలి అధ్యక్షులు కత్తుల చెంగల్రాయుడు గారు, మరియు దేవస్థాన కమిటీ, మండలంలో ఉన్నటువంటి ప్రముఖమైన నాయకుల అందరి ఆధ్వర్యంలో ఈరోజు కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం నందు వారి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈరోజు వేమిరెడ్డి దంపతులు అంటే కోవూరు నియోజకవర్గం, నెల్లూరు పార్లమెంటు పరిధిలోనే కాకుండా రాష్ట్రంలోనే సేవలో ముందుండేటటువంటి వ్యక్తులుగా పేరుగాంచిన వారు మన నియోజకవర్గం, మన జిల్లాకి ఎమ్మెల్యే, ఎంపీగా ఉండటం మనం ఎంతో అదృష్టం చేసుకుంటేనే వారు మనకి ఎమ్మెల్యే, ఎంపీగా ఉన్నారని చెప్పి నేను భావిస్తున్నాను. రాబోయే రోజుల్లో ఆ కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులతో ఈ జిల్లా మొత్తం కూడా అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందని చెప్పి నేను ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. Please subscribe SS News AP.